యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది పాస్కా కాలములో 3వ ఆదివారం. ఈరోజు అపోస్తలులు పునరుత్థానుడైన క్రీస్తుకు సాక్ష్యం పలుకుతూ ఉన్నారు. మనం మొదటి పట్టణంలో ఆలకించినట్లు సాన్హెడ్రిన్ అంటారు, అంటే విచారణ సభ. పునరుత్థానమైనటువంటి క్రీస్తు గురించి విపరీతంగా శిష్యులు సాక్ష్యం చెబుతూ ఉన్నారు. అనేక మంది యేసు వైపుకు మరలుతూ ఉన్నారు, యేసును విశ్వసించడం మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే ఇది ప్రపంచంలో కనీ విని ఎరగనటువంటి ఒక గొప్ప అద్భుతం, ఆశ్చర్యం, వింత. ఒక వ్యక్తి జీవాన్ని పొందుకోవడం అంటే, చచ్చిపోయినటువంటి వ్యక్తి మరలా లేవడం అంటే ఒక వింత, ఆశ్చర్యం. ఇది మీరు ప్రశ్నించవచ్చు, క్రీస్తు ప్రభువు మరి మరణించినటువంటి లాజరును లేపాడు, ఏంటి ఆయన లేచాడు, ఏంటి దానికి దీనికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? లాజరు రెండు ఉన్నాయన్నమాట. లాజరు దేవుని సహాయంతో లేచాడు, లేపబడ్డాడు అంటారు. దానిని ఇంగ్లీష్లో రెసిసిటేషన్ అంటారు. అంటే మరలా మరణించవచ్చు, మరలా మరణిస్తాడు. లేపబడినటువంటి వాడు మరలా మరణిస్తాడు. కానీ క్రీస్తు ప్రభునిది మాత్రం లేపబడలేదు, లేచాడు. తనంతటా స్వతహాగా, ఎవరి శక్తి అవసరం లేదు ఆయనకి, దేవుడు కాబట్టి దానిని రిజరక్షన్ అంటారు. దానికి మరలా చావు లేదు, మరలా మరణం లేదు. మరలా లాజరు చనిపోయాడా లేదా? చనిపోయాడు. యేసు ప్రభుని చేత బాగు చేయబడినటువంటి వ్యక్తులు చనిపోయారా లేదా? చనిపోయారు. కానీ క్రీస్తు ప్రభువుకి మాత్రం మరలా చావు లేదు, ఆయన మరలా వస్తారు. రెండో దశలో వస్తారు ఆయన. ఆగమనం మరలా ఉంది ఆయనకు. ప్రియమైన సహోదరి సహోదరులారే, ఇది తేడా. అయితే దీనిని, ఇంత ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనను మేము చెప్పకుండా మా నోళ్లు మూయించేస్తే మేము ఎలా ఉండగలం? ఇది ఒక గొప్ప సత్యము, ఆశ్చర్యం. మేము దీనిని ప్రకటించకుండా ఉండలేమని శిష్యులు ఎంతగానో ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. దేవాలయాల్లో నిలబడి వారు బోధిస్తూ ఉన్నారు. దీనిని ఖండిస్తూ సాన్హెడ్రిన్ అంటే విచారణ సభ, దీనిని మన భాషలో హైకోర్టు, సుప్రీంకోర్టు అంటాం అనమాట. సుప్రీంకోర్టు. దీంట్లో 71 మంది సభ్యులు ఉంటారు. ఎవరు? జడ్జులు 71 మంది ఉంటారు. దీనిలో ప్రధానమైనటువంటి వారు ఎవరంటే ప్రధాన యాజకులే. ప్రధాన యాజకులే సుప్రీం జడ్జెస్, వాళ్ళే న్యాయ తీర్పరులు. దాంతోపాటు ప్రధానార్చకులు, పెద్దలు, పరిసయ్యులు ఈ సభలో 71 మంది ఉంటారు. వీళ్ళందరూ కలిసి క్రీస్తు ప్రభుని గురించి బోధిస్తున్నటువంటి శిష్యులను ఏదో ఒకలాగా దెబ్బతీయాలని, ఆపాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే కోర్టుకి లాగేశారు వీళ్ళందరినీ, అపోస్తులందరినీ నిలబెట్టారు. ప్రజలందరి మధ్య కోర్టులో నిలబెట్టి వారిని ప్రశ్నిస్తున్నారు. ఇదిగో మీకు మేము ఆదేశించాం కదా, ఖండించాం కదా. ఏం ఖండించాం? ఆ ప్రభుని గురించి బోధించొద్దని చెప్పాం కదా. ఆయన రక్తపాతానికి మాకు ఏ సంబంధం లేదని చెప్పాము కదా. మీరెందుకు బోధిస్తూ ఉన్నారు? నిజానికి ఈ హైకోర్టు, ఈ సుప్రీంకోర్టే క్రీస్తు ప్రభు చావుకి కారణమైంది. వెళ్ళే కదా పిలాతు దగ్గరకు, హేరోదు దగ్గరకు వెళ్ళి ఏం చెప్పారు? ఇదిగో ఈయనతోటి మాకు పడడం లేదు, ఈయన దైవదోషణ చేస్తున్నాడు, దేవునికి కుమారుడని చెప్పుకుంటున్నాడు, దేవునితో సరిపోల్చుకుంటున్నాడు అని చెప్పి లేనిపోని నిందలు వేసి ఆయనకు శిలువ మీద మరణం వచ్చేటట్లు చేశారు వీళ్ళే. ఇదిగో ఈ సుప్రీంకోర్టు సాన్హెడ్రిన్, ఈ ప్రధాన అర్చకులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కలిపి ఆయనకు శిక్ష విధించారు. వాళ్ళు ఇప్పుడు చెబుతూ ఉన్నారు యేసు ప్రభువుని బోధించవద్దని. ప్రియమైన సహోదరి సహోదరులారా, కానీ ఎంత ధైర్యంగా వీళ్ళందరూ కూడా, ఎవరు? అపోస్తులందరూ కూడా ఏమని చెబుతున్నారో తెలుసా?
మేము మనుష్యులకు కాక ఆ, దేవునికి 5వ అధ్యాయము 29వ వచనం చదవమ్మా. అందుకు పేతురు తదితర అపోస్తలులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలెను. ఆ, మీరు యేసును చాలు. మేం మనుషులకు కాక ఎవరికి విధేయులం కావాలి, ఎవరికి భయపడాలి, ఎవరిని గౌరవించాలి? దేవుణ్ణి గౌరవించాలి. మాకు దేవుడు ఆదేశించింది వేరు. ఎవరు వారి దృష్టిలో దేవుడు ఎవరు? క్రీస్తు, యేసు ప్రభువు, దేవుడు. ఆయన మాకు విధించినటువంటి శాసనం ఏమిటి? మేము పాటించాలి. మీరు చెప్పింది పాటించాలా, లేకపోతే మా దేవుడు చెప్పింది పాటించాలా? ఎవరు గొప్ప ఇక్కడ? ఎవరు ఉన్నత స్థానంలో ఉన్నారు? దేవుడా, లేకపోతే సాధారణ మనుషులా, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెసా? దేవుడు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా దేవుని తర్వాతే. మీ అందరికీ తెలియచేశాను. అమెరికాకు ఉన్నటువంటి శక్తి గొప్ప శక్తి, అవునా కదా? ప్రపంచ దేశాలను కూడా శాసించగలదు అది అమెరికా దేశం. అమెరికా దేశ అధ్యక్షుడే క్రీస్తు ప్రభువుని గురించి చెబుతాడు. ఈజ్ మై బాస్. అందరూ వినే ఉంటారు దీని గురించి. ఎవరు? క్రీస్తు ప్రభువు. ఆయన లేకపోతే నేను ఎంతయ్యా అంటాడు. పోపు గారిని గౌరవిస్తాడు, ఆ రాజరికాన్ని గౌరవిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమే మాత్రం అందుకనే దేవునికి భయపడాలి. మొట్టమొదటిగా దేవునికి భయపడాలి, తర్వాతే సాధారణమైనటువంటి మనుషులం మనం. మనకి కాదు భయపడాల్సినటువంటిది, దేవునికి భయపడాలి. దేవుని ఆజ్ఞ ఏమిటి? ఈ మనుషుల ఆజ్ఞ ఏమిటి? ఈ సుప్రీంకోర్టు ఆజ్ఞ ఏంటి? మీరు క్రీస్తు ప్రభువుని బోధించవద్దు. ఆయన రక్తపాతానికి మాకు ఎటువంటి సంబంధం లేదు. ఇది మనుషుల ఆజ్ఞ. దేవుని ఆజ్ఞ ఏమిటి? మార్కు శుభవార్త 16వ అధ్యాయం 15వ వచనం. మార్కు శుభవార్త 16:15. ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమందంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధింపుడు. వీళ్ళు చేసే పని ఏంటి? ఇదే కదా, సువార్తను బోధిస్తున్నారు. ఏం బోధించమన్నారు? అందుకనే ఇది విశ్వాస రహస్యము. మన సమాధానం ఏమిటి? మీ మరణం ప్రకటిస్తాము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. దీనిని మనం ప్రకటించాలి. అపోస్తులు చేస్తున్న పని ఇదే. ఇదిగో సాధారణ మనుషులు మాకు విధేయించినటువంటిది మీరు బోధించవద్దు, కానీ దేవుడు విధేయించిన ఆజ్ఞ ఏమిటి? మీరు బోధించండి, ప్రపంచమందంతటా తిరగండి, సకల జాతి జనులకు మీరు సువార్తను అందించండి, జ్ఞానస్నానం ఇవ్వండి. ఇది మా దేవుడు ఆదేశించినటువంటిది. అందుకనే మేము మీకు భయపడం. సుప్రీంకోర్టునే ఎదిరించారు, ఆ ప్రధానార్చకులనే ఎదిరించారు. ఎవరికి భయపడాలి? వాక్యం మనకు సెలవిస్తుంది. ఆత్మను శరీరమును నాశనము చేసేటువంటి వారెవరు? సైతాను. ఆత్మను శరీరమును కూడా. దేవుడు శరీరం మాత్రమే కూలద్రోసి, శరీరం మాత్రం నాశనం చేసేవారు ఎవరు? సైతాన్. మానవుడు, మనం. కానీ ఆత్మను శరీరమును సహితము రెండిటిని కూడా నాశనం చేయగలిగేది ఎవరు? దేవుడు మాత్రమే. అందువలన ప్రియ సహోదరి సహోదరులారా, మీరు దేవునికి భయపడండి. అదిగో ఆ దేవునికి భయపడండి. అదిగో ఆ దేవునికి మేము సాక్ష్యం పలుకుతున్నాం. సజీవుడైనటువంటి క్రీస్తుకే మేము సాక్ష్యం పలుకుతున్నామని బాహాటంగా తెలియచేసినందుకు వారిని పక్కకు తీసుకుని వెళ్ళి ఏం చేశారు? కొరడా దెబ్బలు కొట్టించారు, చిత్రహింసలు పాలు చేశారు. మీరు ఇంకా అపోస్తుల జీవిత చరిత్రలు చూస్తే 12 మంది 12 విధాలుగా చనిపోయారు. ఒక్క యోహానుడు మాత్రమే న్యాచురల్ డెత్ పొందుకున్నాడు. కానీ 12 మందిని, ఈ మిగతా 11 మందిని దారుణంగా చంపేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపారు. పేతురు గారిని అయితే సిలువే, కానీ సిలువ వేశారు, కానీ ఆ కాళ్ళు పైకి తల కిందకి వేసి సిలువ వేశారు అనమాట. ఒక్కొక్కరిని చర్మాన్ని చీల్చి చంపేశారు, పెనం మీద వేపి చంపేశారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తుకి సాక్ష్యం పలికితే
నిజానికి సత్యానికి నిలబడితే జరిగేది ఇదే. కానీ భయపడనవసరం లేదు. మనం ఎప్పుడూ కూడా సత్యవంతులమై నిజంగా నీతితో బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. మనకి చుట్టుప్రక్కల ఎవరు ఉండరు. నిజం మాట్లాడితే మనతో ఎవరు రాకపోవచ్చు, నిజం మాట్లాడితే మనల్ని అందరినీ దూషించవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, అపోస్తుల వలె పరలోకములో వెలుగొందాలి అంటే ఈరోజు మనందరి నోట అపోస్తుల యొక్క పేర్లు చెప్పగలుగుతున్నాము. నిజాయితీ పరులైన, నీతిమంతులైన, పునీతులైన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతున్నామంటే వారు జీవించిన జీవిత విధానము, వారు సాక్షిభూతంగా జీవించినటువంటి జీవితానికి సాక్ష్యం పలికారు కాబట్టి మనం ఈరోజు వాళ్ళ పేర్లు చెప్పుకోగలుగుతున్నాం. అందుకని మన తోడు ఎవ్వరు రారు. నువ్వు నీతిగా ఉంటే, నువ్వు నిజాయితీగా ఉంటే నీ గురించి ఎవరు చెప్పుకోరు. ఇప్పుడు నిన్ను హింసిస్తారేమో, కానీ ఒకరోజు నువ్వు ఫలిస్తావు. గుర్తుపెట్టుకుందాం. యేసువా వందనం, యేసువా వందనం. యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరిగా వాళ్ళు ఈ పెద్దల సమావేశంలో, విచారణ సభలో, ఆ సుప్రీం కోర్టులో ఏం చెప్పారంటే, మీకు ఇంకా అవకాశం ఉంది. ఎవరికి? ఎవరైతే మీరు సిలువ వేశారో, ఎవరైతే ఆయన్ని చంపారో మీకు ఇంకా అవకాశం ఉంది. ఎలా అంటే వచనం తీసి చదవండి, 31వ వచనం. అపోస్తుల కార్యములు ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును, వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా, రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. ఈ సత్యాన్ని మీరు నమ్మితే మీరు ఖచ్చితంగా క్షమింపబడతారు. మీరు ఆయన మీద ఉమ్మిశారు, మీరు ఆయన్ని కొట్టారు, నానా హింసలు పాలు చేశారు, చంపేశారు. అయినా సరే ఆయన మీకు క్షమాభిక్ష పెడతానంటున్నాడు. ఇప్పటికైనా మారు మనసు చెందండి, ఇప్పటికైనా ఆయన్ని క్షమించమని కోరుకోండి, ఆయన దైవ కుమారుడని నమ్మండి, దేవుని కుడి ప్రక్కన ఆసీనుడయ్యాడని మీరు విశ్వసించండి, మీ పాపములు క్షమించబడతాయి అని ధైర్యంగా. ఎంత ధైర్యం అండి వీళ్ళకి! వీరు చేసే పనేంటి? చేపలు పట్టుకోవడం. ఎప్పుడైనా ఇంతమంది జనాన్ని వాళ్ళు చూడడం చూసారా? ఇంతమంది న్యాయమూర్తుల ముందు కూర్చోవడం, ఇంతమంది న్యాయమూర్తుల ముందు నోరిప్పి మాట్లాడడం ఎప్పుడైనా విన్నారు? ఇంత జ్ఞానంతో, ఇంత శక్తితోటి ఊగిపోతూ పవిత్రాత్మ పూర్ణులై వాళ్ళు ఇంతగా సాక్ష్యం పలుకుతున్నారంటే చూడండి, ఇది దైవ కార్యము. క్రీస్తు ప్రభువే వాళ్ళ నోటంట ఆ సాక్ష్యాన్ని పలికిస్తూ ఉన్నారు. పవిత్రాత్మ కూడా సాక్ష్యం పలికారు. నమ్ముదాం, విశ్వసించుదాం. క్రీస్తు ప్రభువు ఉత్థానుడయ్యాడు. ఈ లోకంలో ఎవరికి లేనటువంటి గొప్ప భాగ్యము క్రీస్తు ప్రభువుకి దేవుడు కట్టబెట్టాడు అని మనం విశ్వసించుదాం. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళు ఈ విచారణ సభలో ఏం సాక్ష్యం పలికారంటే ఏదో నోటి మాట కాదు, వాళ్ళ యొక్క అనుభవం అంతా కూడా సాక్ష్యంగా చెబుతూ ఉన్నారు. ఏదో ఆయన ఇంతకు ముందు చెప్పేసి చనిపోక ముందు చెప్పినటువంటి మాటలు ఒక్కటే కాదు, వాళ్ళు కళ్ళారా చూసింది. ప్రభు ఉత్థానమైన తర్వాత స్వయంగా ఆయన్ని తాకారు. ఎవరు? థామస్ గారు తాకారు. ఆయన యొక్క చీలల గంటలలో నేను వేలు పెట్టి చూసి నమ్మితే అప్పుడు నమ్ముతానంతే అని ఆయన్ని తాకారు. ఖచ్చితంగా క్రీస్తుకే మేము సాక్ష్యం పలుకుతున్నామని ఈ అపోస్తులు చెప్తున్నారు. 32వ వచనం చదవండి. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము. ఏంటి జరిగినటువంటి సంఘటనలు? ఏంటి? ప్రభు ఉత్థానమైన తర్వాత, జీవముతో లేపబడిన తర్వాత, లేచిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి? ఆయన జీవంతో లేపబడడం ఎవరు చూశారు? స్త్రీలు చూసి వచ్చి చెప్పారు. ఖాళీ సమాధిని చూశారు. తర్వాత ఏం జరిగింది? సన్మనస్కులు సాక్ష్యం పలికారు. సన్మనస్కులు కూడా సాక్ష్యం పలికారు. తర్వాత ఎమ్మావు గ్రామానికి వెళుతున్నటువంటి శిష్యులు, అంటే పారిపోతున్నారు శిష్యులు. ఏం జరుగుతుంది? ఈ నగరంలో ఏం జరుగుతుంది? హింసలు జరుగుతున్నాయి, తప్పించుకుంటూ ఉన్నారు. కానీ
వాళ్ళని పట్టుకున్నారు క్రీస్తు, వాళ్ళ వెనక వెళ్ళాడు. ఎమ్మావు వెళుతున్నటువంటి ఇద్దరు శిష్యులు కనిపించాడు. వాళ్ళు కూడా ఈ శిష్యులే, పేర్లు చెప్పబడలేదు కానీ వాళ్ళు కూడా ఈ శిష్యులే. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ రోజు తిబేరియా సరస్సులో జరిగినటువంటి సంఘటన. సాధారణ మనుషులకు చేపలు తింటున్నాడు. ఆత్మలు చేపలు కానీ భోజనం కానీ చేయగలవా? ఆత్మ చేయలేవు. సైతానులు అంటున్నాం కదా. లేకపోతే ఈ ఆత్మరూపులు, నాకు కనిపించింది ఒక ఆత్మ కనిపించింది, తెల్లగా కనిపించింది, తెల్ల చీర కట్టుకుంది అంటాం కదా. వాళ్ళు ఎవరైనా తింటారేమో చూద్దాం. తినిపించండి రాత్రులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది మానవునికి సాధ్యం. ఒక మానవునిగా చనిపోయాడు, మరలా జీవంతో లేపబడ్డాడు, శరీరుడిగా ఉన్నాడు ఇంకను. ఆయనకే సాధ్యము. ఆయన మేము కళ్ళారా చూసాం, మాతో భుజించాడు. ఎమ్మావులో కూడా వెళ్ళిపోతున్నటువంటి ఆ ప్రాంతంలో తిన్నాడా లేదా కలిసి? రొట్టె విరిచాడు, భోజనం చేసాడు వాళ్ళతోటి, మాట్లాడాడు వాళ్ళతోటి. ఇగో వాటికే మేము సాక్షులము. అందుకనే యోహాన్ గారు అంటారు కదా, యోహాన్ రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయం 3వ వచనము. యోహాన్ రాసి ఇవన్నీ అనతి కాలంలోనే పిత తోడను కుమారుడగు యేసుక్రీస్తు తోడను మాకు గల సహవాసంలో మీరును మాతో చేరుటకై మేము వినినవియు కనినవియు అగు వానిని మీకు తెలియచెప్పుచున్నాము. చూడండి, మేము విన్నవి, మేము కళ్ళారా చూసినవి, మేము తాకినవి, అవి మీకు మేము తెలియచేస్తున్నాం. నమ్మండి, ఇది సత్యము. ఆయన ఉత్థానుడయ్యాడని ఈ సమావేశములో, ఈ సుప్రీం కోర్టులో ధైర్యంగా 12 మంది అపోస్తులు, తర్వాత 71 మంది న్యాయ తీర్పరుల ముందు నిలబడి ధైర్యంగా ప్రకటిస్తున్నారంటే ఇది సత్యము కాకపోతే అసత్యం అవుతుందా? ఇంత అధైర్యవంతులు, ఎందుకు పనికిరానటువంటి వారు, అసలు నోటి మాటే రానటువంటి వారు, నిరక్షరాసులు, చేపలు పట్టుకునేటువంటి వ్యక్తులు, వీళ్ళ మధ్య నిలబడి ఇంతగా సాక్ష్యం పలికారంటే నమ్ముదాం, విశ్వసించుదాం. క్రీస్తు ప్రభువు ఉత్థానుడయ్యాడు, ఆయన నిజదేవుడు అని మనము కూడా విశ్వసించడానికి ప్రయత్నం చేద్దాం. అందుకని ఈనాడు పరలోకంలో కూడా దేవదూతలు సాక్ష్యం పలుకుతున్నారు. 2వ పట్టణంలో ఆలకించాం కదా, ఎంతగా యోహాను గారు చూసినటువంటి దర్శనము. ఆ దర్శనములో ఏం చూశారు? ఆయన పరలోకములో ఆయన ప్రవేశించారు. యేసు ప్రభు ప్రవేశించినప్పుడు యేసు ప్రభువు శిష్యుల కంటే గొప్పవాడు. ఆ 24 మంది పెద్దలు వాళ్ళకన్నా గొప్పవాడు. ఉన్నటువంటి ఆ దేవదూతల కన్నా గొప్పవాడు. 4 జీవుల కన్నా గొప్పవాడు. వాళ్ళందరూ కలిసి ఈయనకు స్వాగతం పలుకుతూ, గానం చేస్తూ, స్తుతులు చెల్లిస్తూ ఆయన్ని పరలోకంలోకి ఆహ్వానించారు. 5వ అధ్యాయము దర్శన గ్రంథం 11వ వచనం చదవండి. నేను మరలా చూచితిని, కోట్ల కొలదిగా దేవదూతలు పాడుట వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరూ సింహాసనం చుట్టూను నిలుచుండి ఇట్లు బిగ్గరగా పాడిరి. చంపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. చూడండి, యేసు ప్రభు అలా దేవాలయ ద్వారం గుండా ప్రవేశిస్తూ ఉన్నప్పుడు, అంటే పరలోకములోనికి ప్రవేశించేసరికి వీళ్ళందరూ సింహాసనం చుట్టూ చేరి స్తుతులు, మహోన్నతమున హోసన్న, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు 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 అనుకుంటూ ఆ వధింపబడినటువంటి గొర్రె పిల్ల ముందు స్తుతిగానం చేస్తూ ఉన్నారు శిష్యులందరూ. ఈ దేవదూతలు, 24 మంది పెద్దలు, 4 జీవులు కలిసి గానం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక సువార్త పట్టణంలో మనము యేసు ప్రభు ఉత్థానమైన వెంటనే శిష్యులకు నమ్మకం లేదు, నమ్మకం కలగలేదు. ఏంటి, ఎవరైనా సరే చచ్చిపోయినటువంటి వ్యక్తి లేస్తాడా? ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఇన్ని వేల కోట్ల సంవత్సరాలు అవుతుంది, చచ్చిపోయినటువంటి వాడు మరలా లేస్తాడా? నమ్మకం లేదు శిష్యులకు. సాధారణ మనుషులు, మనకు కూడా అపనమ్మకం అప్పుడప్పుడు ఖచ్చితంగా కలుగుతుంది.
నిరూపించుకుంటూ ఉన్నాడు క్రీస్తు ప్రభు. వీళ్ళే నమ్మకపోతే, నాతో తిరిగిన వాళ్ళే నమ్మకపోతే, నా కోసం చెప్పాల్సినటువంటి వాళ్ళు నమ్మకపోతే ఎందుకు అని ప్రభువు పదే పదే వాళ్ళకు కనిపిస్తూ వారి విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నారు. ఈరోజు పేతురు గారు ఈ సంఘానికి అధిపతి, అపోస్తులందరికీ పెద్ద ఏ పేతురు గారు ఏ దారిని పడితే ఆ దారిని మిగతా శిష్యులందరూ కూడా వెళ్ళిపోతారు కదా. నిరాశలో ఉన్నారు. ఎందుకు నిరాశ? నిస్పృహలో ఉన్నారు. ఎందుకు నిస్పృహ? ఎందుకు ఈ చాలా బాధగా ఉన్నారు? కారణం ఏంటి? కారణం ఏంటి? మమ్మల్ని ఉద్ధరిస్తాడు అనుకున్నటువంటి క్రీస్తు చచ్చిపోయాడు. మమ్మల్ని పాలిస్తాడు అనుకున్నటువంటి యేసు చచ్చిపోయాడు. అయ్యో, ఆయనే మమ్మల్ని పోషిస్తాడు, మా జీవితాలు ఇంకా బాగుపడిపోయాయి, ఇంకా మరలా మేము చేపలు పట్టుకునే అవసరం లేదు అనుకున్నటువంటి వీళ్ళు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. అందుకనే పేతురు గారు ఏమంటున్నారు? యోహాను శుభవార్త 21:3 సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకవారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. అంటే వాళ్ళు పాత పద్ధతిలోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పాత వృత్తిలోకి వెళ్ళిపోతున్నారు, పాత జాబు. యేసు ప్రభు పిలిచినప్పుడు, ఇదిగో సీమోను పేతురు నన్ను వెంబడించంటే వాళ్ళ తండ్రిని, వాళ్ళ సర్వస్వాన్ని, వాళ్ళ యొక్క వలలను, పడవలను అన్నిటిని విడిచిపెట్టి ప్రభుని అనుసరించారు. ఎక్కడున్నవి అక్కడ విడిచిపెట్టేశారు, ప్రభువు వెనక్కి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు చూడండి, మరలా ఎక్కడి నుంచి అయితే వచ్చారో అక్కడికి వెళ్ళిపోతున్నారు. అంటే మా ప్రభువు మా కోసము ఇంకేం చేయలేకపోయాడు, మమ్మల్ని ఉద్ధరిస్తాడు, మమ్మల్ని బాగు చేస్తాడు అనుకుంటే చచ్చిపోయాడు. నిరాశలో ఉన్నారు. అందుకనే నేను వెళ్ళిపోతున్నాను, ఎవరన్నా వస్తారా? ఇంకా మిగతా శిష్యులందరూ కూడా ఆయన వెనక వెళ్ళిపోతున్నారు. సరే, మేము వచ్చేస్తాం, మా పాత పద్ధతిని మేము అనుసరిస్తాం. ఎందుకనే ఈరోజు ప్రభువు మరలా ఏంటి, నేను ఈ లోకములో దైవరాజ్యాన్ని స్థాపిద్దామని అనుకుంటూ ఉంటే, వీళ్ళందరినీ కూడా నేను పరలోక రాజ్యం తీసుకుని వెళదాం అనుకుంటుంటే, ఏంటి నన్ను విశ్వసించాల్సింది పోయి, నన్ను గురించి బోధించాల్సింది పోయి, వీళ్ళు మరలా పాత జీవితానికి వెళ్ళిపోతున్నారని బాధపడి పదే పదే ఈరోజు ఎక్కడికైతే వెళ్ళిపోతున్నారో అక్కడే ప్రభువు దర్శనమిస్తూ ఉన్నారు, కనిపించారు శిష్యులకు. ఇది నిజంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆశ్చర్యమే, అద్భుతమే. వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరచడానికి ఈ సరస్సులో ఆయన కనిపించి వాళ్ళతో పాటు కలిసి భోజనం చేయడం, వాళ్ళని ఇదిగో ఈ ప్రక్కన వేస్తే చేపలు పడతాయని చెప్పడము, ఇది ఒక అద్భుతము. నమ్మారు, యేసు ప్రభువుని నమ్మారు. అందుకనే నువ్వెవడవి అని అడగడానికి కూడా వారు సాహసించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళతో ఉన్నదెవరు? క్రీస్తు ప్రభు, ఉత్థానుడైనటువంటి క్రీస్తు, మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకుందాం. మన జీవితంలో క్రీస్తు కనుక లేకపోతే మన జీవితాలు మరలా ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికే వెళ్ళిపోతాయి. ఎక్కడి నుంచి వచ్చింది మన జీవితము? మట్టిలో నుండి వచ్చింది మన జీవితం. ప్రభు మట్టిలో నుంచి చేశాడు కదా మనల్ని. ఎక్కడి నుంచి వచ్చాయో అక్కడికి వెళ్ళి, కానీ ఈ మట్టి శరీరాలకు ప్రభువు జీవాన్నిచ్చి, ఇదిగో నేను పరలోకం తీసుకుని వెళుతున్నాను. ప్రభు ఏమన్నాడు యోహాను శుభవార్తలో? నేను మీ కొరకు గదులను సిద్ధం చేస్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను. గదులున్నాయి పరలోకంలో, మీకోసం తయారు చేస్తున్నాను, మిమ్మల్ని అందరినీ అక్కడ తీసుకుని వెళ్తాను అని ప్రభువు ఈ మట్టి శరీరాలకి, ఎందుకు పనికిరానటువంటి మనల్ని ఎంత గొప్ప ఉన్నత స్థానానికి తీసుకుని వెళ్తానన్నటువంటి ప్రభువు ఈరోజు వారి యొక్క విశ్వాసాన్ని బలపరచడంతో మన విశ్వాసాన్ని కూడా బలపరుస్తూ ఉన్నారు. అందుకని పరిశీలించుకుందాం, మన జీవితంలో ప్రభు ఉన్నాడా? మనం చేసేటువంటి వృత్తిలో ప్రభు ఉన్నాడా? మనం చేసేటువంటి జాబులో కానీ, పనిలో కానీ, మన జీవిత నావలో, మన కుటుంబంలో కానీ ప్రభు ఉన్నాడా లేదా? ప్రభు లేకపోతే విఫలం. వీళ్ళు వెళ్ళిపోయారు, జబ్బలు ఊపుకుంటూ వెళ్ళిపోయారు, కాలర్ ఎగరేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరు? శిష్యులు వెళ్ళిపోయారు. ఇంకా మేము చేపలు పట్టేసుకుంటామని వెళ్ళారు. చేపలు ఏమైనా పడ్డాయా? దొరకలేదు. ఒక్క చేప కూడా పడలేదు. గుర్తుపెట్టుకోండి, ప్రభువు నుండి దూరం అయిపోతే, ఏ ప్రభు దగ్గర అయితే మీరు ప్రారంభంలో ఉండేవారో
ఆ ప్రభు దగ్గర ఉన్నప్పుడు ఎన్ని అద్భుతాలు చూశారో, ఈ దేవాలయానికి వచ్చినప్పుడు మీరు ఎన్ని సూచక క్రియలు చూశారో, ఆ ప్రభుని విడిచి, దివ్య సప్రసాదాన్ని విడిచి పక్క త్రోవ పట్టారా, మన జీవితాలు కూడా ఇలాగ అయిపోతాయి. గుర్తుపెట్టుకోండి, రాసి పెట్టుకోండి కావాలంటే. ఒకప్పుడు మేము క్రైస్తవులమండి, ఒకప్పుడు మేము గుడికి నిరంతరం వచ్చేవాళ్ళమండి, ఒకప్పుడు నేను లేకపోతే ఈ సమస్తే లేదట్టు అని మనం భావించేటువంటి వాళ్ళం. మరి ఇప్పుడేమైంది? ఇప్పుడేమైంది? మన జీవితం ఎలా నడుస్తుంది ఇప్పుడు? ఒకప్పుడు గొప్పలు చెప్పుకోవడం కాదు, వీళ్ళ చెప్పుకున్నారు. యేసు ప్రభుని వెనకేసుకొని వీళ్ళు కూడా చెప్పుకున్నారు శిష్యులు. ఆయన అడ్డు పెట్టుకొని ఎన్నో అద్భుతాలు చేశారు కూడాను శిష్యులు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇప్పుడేమైంది? గుర్తుపెట్టుకోండి, మనం పాత స్థితికి వెళ్ళిపోకూడదు. రక్షణ పొందుకున్నాము అంటే ఆ రక్షణలోనే జీవితాంతం నిలబడగలగాలి. అదేవిధంగా మనం చేసేటువంటి ప్రతి పనిలో క్రీస్తు ఉండాలి, లేకపోతే మన జీవితాలు విఫలం. ఇప్పుడు మనం ఒక విధంగా వెలుగొందొచ్చు, కొద్ది కాలము మనము ఇప్పుడు చక్కగా బాగుండొచ్చు, చాలా చక్కగా మన నోరు, మన కాళ్ళు, మన చేతులు, మన డబ్బు, మన ఇల్లు, సర్వస్వము చాలా అందంగా సుందరంగా మన జీవితాలు నడవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, క్రీస్తు కనుక ఒక రోజున మన దగ్గర లేకపోతే విఫలమైపోతాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన్ని పట్టుకుందాం. అందుకనే మనం మానవులకు కాదు భయపడాల్సింది, మానవులకు కాదు మొక్కాల్సింది, దేవునికి మొక్కాలి, దేవుణ్ణి ఆరాధించాలి, ఆ దేవుణ్ణి భయపడాలి. ఇదిగో ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వచనం తీసి చదవండి. పేతురు గారు ఏమంటున్నారు చూడండి. యోహాను శుభవార్త 21:3 చదవండి. సీమోను పేతురు వారితో, నేను చేపల పట్టబోచున్నాను అని పలుక, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనేది. వారు బయలుదేరి పడవ ఎక్కిరి, కానీ ఆ రాత్రంతయు వారికి ఏమీ దొరకలేదు. రాత్రంతయు శ్రమ పడ్డారు, ఏమీ దొరకలేదు. వీళ్ళ బల్ల ప్రొఫెషనల్స్, వీళ్ళ వృత్తి ఏంటి? చేపలు పట్టడమే వీళ్ళ వృత్తి. వీళ్ళకే చేపలు పడకపోతే ఇంకెందుకు? ఇప్పుడు అసలు వీళ్ళ వృత్తికి వీళ్ళ పనికి చెందినటువంటి ఒక వ్యక్తి వెళ్తున్నారు. ఎవరు? యేసుప్రభు. ఈయన వృత్తి ఏంటి ఇంతకీ? యేసుప్రభు కార్పెంటర్. ఆ కార్పెంటర్, చెక్కలు కొట్టుకునేవాడు వెళ్ళి ఏం చెప్తున్నాడు? కుడివైపు మీరు కుడివైపు వేయండి అని చెప్తున్నారు. ఇది ఎలా ఉంది తెలుసా? చేపకి ఈత నేర్పించడం అనమాట. యేసుప్రభు వెళ్ళి ఎక్కడ వేయమంటున్నాడు? వాళ్ళ మీరు కుడివైపు వేయండి, చేపలు పడతాయి. రాత్రి అంతా ప్రభు మేము శ్రమించాము. ఇప్పుడు చూడండి, ఒక్క మాట చెప్తున్నాడు, కుడివైపు వేయమంటున్నాడు. వెళ్ళి వాళ్ళు వల వేశారు, వల చినిగిపోయినంతగా చేపలు పడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అందుకనే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన దేవుడు, క్రీస్తు దేవుడు. ఆయనది ఒక వృత్తి కాదు, అన్ని వృత్తులను ఆయనకి తెలుసు, అన్ని పనులు ఆయనకి తెలుసు. ఆయన సర్వాధికారి, ఆయనకి అంతయు తెలుసు దేవుడు. కాబట్టి అందుకనే ఒక వడ్రంగు వెళ్ళి చేపలు పట్టుకునేటువంటి వారికి చేపలు పట్టడం నేర్పిస్తూ ఉన్నాడు. ఈరోజు వాళ్ళ చెనుగునన్ని చేపలు పడ్డాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని అన్ని రోజులు మనవి కావు. ఏంటి? అన్ని రోజులు మనవి కావు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్నిసార్లు మనం గెలవలేము. ఇప్పుడు ఒక విధంగా ఉండొచ్చు, ఇప్పుడు వెలుగులో ఉండొచ్చు, ఇప్పుడు మనము పైకి రావచ్చు. అన్ని రోజులు మనవి కావు, అన్నిసార్లు మనం గెలవలేము. ఏదో ఒక రోజు మనం తొట్టిల్లాల్సి వస్తుంది, పడిపోవాల్సి వస్తుంది. ఎప్పుడు? ఆయన మన నావలో లేనప్పుడు. యేసు ప్రభువు మాతో లేరు అని వాళ్ళు గుర్తించారు, విఫలమైపోయారు, పట్టలేకపోయారు. యేసు ప్రభు వచ్చేంత వరకు కూడాను మన జీవితాలు కూడా ఇలాగ ఉంటాయి. గుర్తుపెట్టుకుందాం, ఆయన కనుక మనతో లేకపోతే, ఆయన కనుక మన జీవితంలో మన విశ్వాస నావలో లేకపోతే ఖచ్చితంగా విఫలమైపోతాం. నేర్చుకుందాం, తెలుసుకుందాం. వెంటనే ఎప్పుడైతే ఇన్ని చేపలు పడ్డాయో యేసు ప్రభువుని గుర్తించాడు.
ఇన్ని మాటలు అన్నాడు. ఎవరు? యేసుప్రభు ఇన్ని మాటలు అన్నాడు. ఏం మాటలు? మీరు కుడివైపు వేయండి. ఇన్ని మాటలు అన్న తర్వాత వాళ్ళు కుడివైపు వేశారు, చేపలు పడ్డాయి. ఇది అంతా సీన్ జరిగిన తర్వాత అప్పుడు గుర్తించారు. ఆయన ప్రభువే. 7వ వచనమా, ఆయన ప్రభు సుమి అని గుర్తించారు. అప్పుడు గుర్తించారు. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత, ఇంతసేపు ఈ కథ అంతా అయిన తర్వాత, అప్పుడు గుర్తించిన తర్వాత పేతురు గారు ఏం చేశారు? వస్త్రాన్ని కప్పుకొని సముద్రంలో దూకాడు. ఒకసారి మీకు అందరికి తెలియచేశాను. వస్త్రం కప్పుకొని అప్పటి వరకు కూడా వస్త్రహీనుడై ఉన్నాడు, సముద్రంలోకి దూకేశాడు సిగ్గుతో. దీనికి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి సిగ్గు పడిపోయాడు. ఎందుకు? అసలు వస్తాడనుకోలేదు. ఎవరు? చచ్చిపోయినటువంటి వ్యక్తి వస్తాడనుకున్నానా? రాడు అనుకుంటే వచ్చేసాడేంటి? ఆశ్చర్యపడిపోయి సిగ్గుపడిపోయాడు. సిగ్గుపడిపోయి దూకేశాడు. అయ్యో, నా ముఖాన్ని కూడా మీకు చూపించలేను ప్రభు అంటూ సిగ్గుపడిపోయి దూకేశాడు. ఇంకొక ఉద్దేశం, ఆయన పాపాత్ముడు అని గుర్తించాడు. ఎలా అంటే 3 సార్లు బొంకాడు. ఏమని? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. ముఖం చాటేశాడు. యేసుప్రభు ఎవరు నీకు తెలీదా? ముఖం చాటేశాడు. ఇప్పుడు ఆయన ముందు ముఖం ఎత్తుకొని ఎలా తిరగలడు చెప్పండి? యేసుప్రభువు అని గుర్తించిన వెంటనే దూకేశాడు పేతురు. తర్వాత 3వ ఉద్దేశము, తన పాపాలని కడుక్కోవడానికి నీటి వలన. అందుకని జ్ఞానస్నానము నీటితో ఇచ్చినప్పుడు మన పాపం పోతున్నాయి కదా, మన జన్మ పాపం పోతుంది కదా. చేసినటువంటి పాపములు, కర్మ పాపములు, జన్మ పాపము పోతుంది. కాబట్టి యేసు ప్రభు కనిపించిన వెంటనే తన పాపాలని కడుక్కోవడానికి నీటిలోనికి దూకేశాడు. దూకేసి మరలా ప్రభు దగ్గరికి చేరాడు. పుణ్యాత్ముడిగా ప్రభు దగ్గరికి చేరాడు. ఏ పాపము లేనటువంటి వ్యక్తిగా ప్రభు దగ్గరికి చేరాడు పేతురు గారు. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, అప్పుడు ప్రభు అడుగుతున్నారు. ఏమని? విశ్వాస పరీక్ష పెడుతున్నారు ప్రభువు. ఎవరికి? పేతురు గారు. ఏమని అడిగారు? మరలా 3 సార్లు అడుగుతున్నాడు. యోహాను పుత్రుడైన సీమోను, యోహాను పుత్రుడైన సీమోను, పేతురు, నన్ను వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఏం చెప్తాడు సమాధానం? అవును ప్రభు, అవును ప్రభు అని చెప్పాడు. ఫస్ట్ అవును ప్రభు, ఎస్. మరో క్షణం ఆలోచించకుండా చెప్పాడు. మరలా ఆలోచించుకో, మరలా ఆలోచించు. మరలా అడుగుతున్నాను, నీవు నన్ను ప్రేమించుచున్నావా? మరలా చెప్తాడు. ఏమని? అవును ప్రభు, అవును ప్రభు అని చెప్తాడు. మరలా 3వసారి అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాడు? కోపగించుకొని, ప్రభు, అంతయు నీకు తెలుసు కదా, సర్వస్వం నీకు తెలుసు కదా. అప్పుడు తెలుసుకున్నాడు అనమాట. ప్రేమించడం, యేసు ప్రభువుని అనుసరించడం, యేసు ప్రభువుని ప్రేమించడం అంత సులువు కాదు. క్షణం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు ఆయన కోసం త్యాగం చేయగలగాలి. ఆయన్ని ప్రేమించడము, ఆయన్ని అనుసరించడము, జ్ఞానస్నానం తీసుకోవడం అంటే అంత సులువు కాదు. సమయం వచ్చినప్పుడు ఆయన కోసం మరణానికైనా సిద్ధంగా ఉండాలని ప్రభువు ఇదిగో ఆయన మరణం గురించి చెప్పాడనమాట. ముందుగానే తెలియచేశాడు. నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? అవును ప్రభు. తెలియకుండా ఏదో చెప్పేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు ఒక విషయం తెలియచేసాను ఇంతకుముందు. కోవదీస్ అనే విషయం తెలియచేశాను కదా. ఏంటి? డోమిని కోవదీస్ అంటే లార్డ్ వేర్ ఆర్ యు మార్చింగ్. ఈరోజు ప్రభు చచ్చిపోతున్నాడు, చనిపోయాడు, ఆయనకి సాక్ష్యం పలకాల్సింది పోయి పేతురు గారు రోములో జరుగుతున్నటువంటి విధ్వంసకాండను అడ్డుకోకుండా అనేక మంది క్రైస్తవులు చచ్చిపోతున్నారు. యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వారిని చిత్రహింసల పాలు చేసి చంపేస్తున్నారు. అపోస్తులుడు ప్రధాన అధిపతి మన పేతురు గారు పారిపోతున్నాడు. ఆ విధ్వంసకాండ నుండి పారిపోతూ ఉంటే యేసు ప్రభువు దారిలో కనిపించి ఏం చెప్తాడంటే, నీకు బదులుగా పేతురు గారు అంటారు, డోమినే కోవదీస్ అంటే లార్డ్ వేర్ ఆర్ యు మార్చింగ్, లార్డ్ వేర్ ఆర్ యు గోయింగ్. నీ స్థానంలో రెండోసారి నా ప్రజల కోసం చనిపోవడానికి రోమ్ నగరం వెళ్ళిపోతున్నాడు. అప్పుడు పశ్చాత్తాపడి మాను మనసు చెంది, అయ్యో దేవుడు నన్ను పిలుచుకున్నది దీనికోసమా అని ప్రభువు కోసం రోము నగరానికి వెళ్ళి పాటుపడి
చచ్చిపోయాడు ప్రభు కోసం పేతురు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని మరొక్కసారి మనం జ్ఞానస్నానం రోజు ఇచ్చినటువంటి మాటను పునరుద్ధరించుకున్నాం. ఆ ఈస్టర్ అర్ధరాత్రి పూజలో నిజంగా మనము దానికి సాక్ష్యం పలకగలమా? నిజంగా ఆ మాటకి కట్టుబడి ఉండగలమా? నువ్వు ఏకైక సర్వేశ్వరుని విశ్వసించుచున్నావా? విశ్వసించుచున్నాను. ఆయన కన్య మరియమ్మ నుండి ఉద్భవించాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ అందరికి విశ్వాస సంగ్రహం వచ్చా? విశ్వాస సంగ్రహం వచ్చా? విశ్వాస సంగ్రహము ఆర్సిఎం కథోలిక సంఘానికి పునాది లాంటిది. విశ్వాస సంగ్రహం దాంట్లో నువ్వు ఏ ఒక సత్యమైనా నమ్మకపోతే నువ్వు ఆర్సిఎం బిడ్డవు కావు. గుర్తుపెట్టుకో. నేను సప్రసాదం ఒకటే నమ్ముతాను, మిగతా పునీతుల్ని నమ్మను, మరియ తల్లిని నమ్మను అంటే నువ్వు కథోలికుడువు కాదు, దివ్య సప్రసాదాన్ని స్వీకరించడానికి యోగ్యుడువు కావు. గుర్తుపెట్టుకో. దివ్య సప్రసాదం తీస్తున్నావా, పాపం చేస్తున్నావు. గుర్తుపెట్టుకో. దాంట్లో 12 సత్యాలు ఉంటాయి విశ్వాస సంగ్రహములో. ఏ ఒక సత్యాన్ని నువ్వు తిరస్కరించినా కథోలికుడువు కావు. ఈరోజు ప్రభు అందుకని అడుగుతున్నాడు, మరలా అడుగుతున్నాడు, మనల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నాడు, పేరు పెట్టి అడుగుతున్నాడు. సీమోను పేతురుని అడిగాడు కదా, సీమోను పేతురు నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈరోజు అడుగుతున్నాడు, ఒక్కొక్కరిని పేరు పెట్టి అడుగుతున్నాడు. మన సమాధానం ఏమిటి? ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఉదాహరణకు మాస్టర్ గారి పేరు తెలుసు కాబట్టి అడుగుతున్నాను, చెప్తున్నాను. చంద్రశేఖర్ మాస్టర్ నన్ను ప్రేమించుచున్నావా అని యేసు ప్రభు చెప్తే మన సమాధానం ఏమిటి? పద్మకుమార్ గారు నన్ను ప్రేమించుచున్నారా అని ప్రభు అడిగితే మన సమాధానం ఏమిటి? అమ్మ నాగరత్నం నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ఆ మనిషి రాలేదు ఈరోజు. నాగరత్నం వచ్చిందా? ఈరోజు ప్రభు మనల్ని వ్యక్తిగతంగా ఎలాగ అడిగితే మన సమాధానం ఏమిటి? నిజంగా మనము ఆయన ఆదేశించినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఉన్నామా? ఒకవేళ నువ్వు ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తే ఎందుకు ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు? నీ సమాధానం ఏమిటి? ఒక్కసారి నాకు చెప్పండి. నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఆలోచించుకొని చెప్పండి. మరలా అడిగితే సిగ్గు. ప్రభువు 3వసారి అడిగినప్పుడు సిగ్గుపడిపోయాడు పేతురు. పడలేదా? సిగ్గుపడలేదా? సిగ్గుపడిపోయి, ప్రభు నీకు తెలుసు ప్రభు నేను బలహీనుణ్ణి, నీకు తెలుసు ప్రభు అని సిగ్గుపడిపోయాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావా అని మిమ్మల్ని అడిగితే మీ సమాధానం ఏంటి చెప్పండి? మీరు నన్ను ప్రేమించుచున్నారా? చెప్పలేరు ఎవరును. కానీ చెప్పాలి. మనం జ్ఞానస్నానం తీసుకున్నాం, చెప్పగలగాలి. ఎందుకంటే మనం చెప్పలేకపోతున్నాం, ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి. మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు? మనం తాయిత్తులు కట్టుకుంటాం కాబట్టి. ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. మనం ముహూర్తాలు చూస్తాం కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు? గుడికి రాలేం కాబట్టి. మనం చెప్పలేకపోతున్నాం ఎందుకు? ఆయన చెప్పినటువంటి మాటకి కట్టుబడి జీవించలేం కాబట్టి. చెప్పగలమా? నీకు అంత ధైర్యం ఉందా? తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు విశ్వాసంలో బలపడదాం. బలహీనులమే, పేతురులాగా బలహీనులమే, పడిపోతూ ఉంటాం. విశ్వాసంలో బలహీనులమే, పడిపోతూ ఉంటాం. కానీ సత్యాన్ని తెలుసుకున్నప్పుడు పేతురులాగా నిలబడగలగాలి. ఈరోజు ఆ సమావేశంలో సుప్రీంకోర్టులో అందరి ముందు ధైర్యంగా నిలబడి సాక్ష్యం పలికాడు అంటే, ఇదిగో ఈరోజు అదే బాధ్యత ప్రభు మనకిస్తున్నాడు. నీవు నన్ను ప్రేమించుచున్నావు అనే దానికి సమాధానం చెప్పగలుగుతున్నాం. ఆయన దగ్గరికి వచ్చేసరికి, సాక్ష్యం చెప్పడానికి వచ్చేసరికి వెనకంజ వేసేస్తున్నాం. ఏంటి, ఎలా సాక్ష్యం పలకాలి? వెళ్ళి వాళ్ళకి వీళ్ళకి బోధించిన అవసరం లేదు. ఇప్పుడు బోధిస్తే మనం జైల్లో పెడతారు, చాలా లాస్ వచ్చేసాయి. జైల్లో పెడతారు, చిత్రహింసలు పాలు చేస్తారు, ఇండైరెక్ట్గా మనల్ని అటాక్ చేస్తారు. నువ్వు ఫాలో అవ్వు. మొట్టమొదటి నీ విశ్వాసాన్ని బలపరుచుకో. ఈ మధ్యకాలంలో చాలా చూస్తున్నాను, నోటీస్ పెద్ద ఫాదర్ గారి నోటీస్ కూడా వచ్చింది. కొంతమంది బొట్లు ఎట్టుకుంటున్నారండి. ఏం బొట్లు? ఎర్ర బొట్లు. ఈ మగపిల్లలు, ఆడవాళ్ళు కాదు, ఆడవాళ్ళు పెట్టుకోవచ్చులేండి, పెట్టుకోండి, గాజులు వేసుకోండి, పర్వాలేదు. మనం వేరే సంఘాలలాగా బొట్లు పెట్టుకుంటే, మల్లెపూలు పెట్టుకుంటే, లేకపోతే తాళ్ళు, ఈ ఆడవాళ్ళు
చేసుకునేటువంటి ఆ దానికి వ్యతిరేకం ఏమి కాదు. మనం దానికి వ్యతిరేకం కాదు. అంటే మగపిల్లలు ఎందుకు పెట్టుకోవాలి బొట్లు? పరీక్షకి వెళ్ళే ముందు బొట్లు పెట్టుకోవాలా? ఏదైనా కార్యం చేసే ముందు బొట్లు పెట్టుకోవాలి కదా. కాళ్ళు చూడండి, కొంతమంది కాళ్ళు ఈ మధ్య స్టైల్ అంటున్నా, నల్లతాడు ఏదో ఉంటుంది కాళ్ళకి చాలామందికి. తప్పు. నువ్వు ఏ దృష్టితో కట్టుకున్నావో, చేతికి కట్టుకున్నావో, మెడలకు కట్టుకున్నావో వెళ్ళి ఇంటికి వెళ్ళి విప్పేయండి దయచేసి. ఇప్పుడు అడుగుతున్నారు ప్రభువు, ఇప్పుడు నిజం చెప్పండి. ఇంతకుముందు కొంతమంది నోళ్ళు పిగిలాయి కదా, ఇప్పుడు పగిలితాయేమో చూద్దాం. నీవు నన్ను ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను. ధైర్యంగా ఉన్నోళ్ళే చెప్పండి. ఈ చెత్త పనులన్నీ చేసేవాళ్ళు చెప్పకండి దయచేసి. నిజంగా నిజాయితీగా విశ్వాసంతో ఉన్నోళ్ళు మాత్రమే చెప్పండి. మీరు నన్ను ప్రేమించుచున్నారా? ప్రేమించుచున్నాము. వెరీ గుడ్. దయచేసి ప్రియమైన సహోదరి సహోదరులారా, మూఢనమ్మకాలకి తావివ్వకండి. మూఢనమ్మకాలకి తావివ్వకండి. విశ్వాసంలో ఉన్నామంటే ఖచ్చితంగా ఉండండి, ఖచ్చితంగా ఉండాలి. అదే మనకి బోధించేటువంటి గొప్ప సత్యము. ఈరోజు ప్రభు అడుగుతున్నారు, మీరు నన్ను ప్రేమించుచున్నారా? ఆత్మ పరిశీలన చేసుకొని చెప్పండి. ప్రభు మనల్ని దీవించి కాపాడును గాక.